అన్నదాతలకు, విద్యార్థులకు, వివిధ కులాల సంఘాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయంలో వేకువజామున కరీంనగర్లో జరగబోయే లక్షలాది మంది రైతులతో రైతు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ విజయవంతం చేయాలని పోలాడి రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి మహాగర్జన సభ గోడపత్రులను రామారావు ఆవిష్కరించారు. సభ విజయవంతం చేయడానికి భద్రాచల దేవాలయ ప్రాంగణం ముందర గుర్రమెక్కి పోలాడి రామారావు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 70% మిగిలి ఉన్న 2 లక్షల రుణమాఫీకి నిధులు కేటాయించలేదని, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపులు తగ్గించి ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఊసేలేదని, అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రైతులకు అడపాదడపా అరాకొరాగా ఇస్తూ మోసగించారన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజా సంఘాల అధ్యక్షుడు పెడియాల రామరెడ్డి, ప్రజా సంఘాల జాతీయ నాయకులు సాంబశివరావు, నాయకులు ఐత నాగరాజు, రాజయ్య, అంజయ్య తదితరులు ఉన్నారు.